ప్రార్థన అంటే ఏంటి? దేవుని దయ కోరు. నీ పరిస్థితి ఎట్లా ఉన్నా అహంకారం పోని ఒకడు దేవుని సేవ చేస్తున్నా, ఉద్ధరిస్తున్నా, దేవుని అనుకుని ఇక దేవునికి చెప్పొచ్చు అనుకుంటున్నాడు కానీ సలహాలా లేదా ఆజ్ఞలాగి జ్ఞానం నేర్పుతున్నావు ఆ దేవునికి. మరి ఇంకొకరు పరికున్న శ్రమలు, ఎవరు చనిపోయినారు, దేవుడు నాకు అన్యాయం చేసినాడు అంటారు కదా. ఇంత మామూలుగా శ్రమ వచ్చింది, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుని మొక్కలు వాళ్ళు అంత మంచిగా ఉంటే నేను ఇంత మంచిగా మొక్కినప్పుడు నాకెందుకు బాధ అంటే దేవుడు అన్యాయస్తుడు అంటున్నావా? నేను దగా చేసినాడా, విడిచిపెట్టినాడా, నటిట్లో ముంచుతాడా? అదన్న వ్యక్తిత్వం కాదు కదా. తప్పుంటే మనలో ఉండాలి, సరి చేసుకోవాలి. నీవు ఆర్తనాదాలు చేయి, అవును, అంగలార్చి పిలువు దేవుణ్ణి, నిజమే. అయితే దేవుని దయ కోరుతూ తగ్గింపు మరవక, దేవుని భయం విడవక, అది ప్రార్థన. నీ ఇష్టం జరిగించుకోవడానికి కాదు కదా, దేవుని బలవంత పెట్టి దేవుని చిత్తం సిద్ధించాలని ప్రార్థించాలి. అది ప్రార్థనకు అర్థం. నీవు మరచిపోకు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ఆయన ఆకాశంలో ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నాడు, కాబట్టి నీ మాటలు తక్కువ ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు కదా మనుషులు. మర్యాద మర్చిపోతే ఎవరితో మాట్లాడుతున్నావు అంటారు కదా. నీవెట్లా మర్చిపోతావు ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్రహాముకు దేవుని స్నేహమే దొరికింది, అంత చేర తీసినాడు దేవుడు. అబ్రహాముకు చెప్పకుండా నేనేమైనా చేస్తానా అన్నాడు కదా దేవుడు. అంత దేవుని స్నేహమే దొరికిన ఆ వ్యక్తి దేవునితో మాట్లాడే వేళ నవ్వుతూ మాట్లాడిన ముఖం నీళ్ళను పెట్టి మాట్లాడాడు. చనువు ఉంది, నవ్వుతున్నాడు, కొంచెం తెలితో కోగా నవ్వినాడు, అంత నిజం. అయితే ముఖం నేల మీద పెట్టి మాట్లాడుతున్నాడు కదా. భూమి మీద ఉన్న వారందరి లెక్కల నీతిమంతుడు యోబు. దేవుడు తన దగ్గర వచ్చినప్పుడు ఏమన్నాడు? సుడిగాలిలో ప్రత్యక్షమైతే వెలికిడితో విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను ఏమన్నాడు? తర్వాత నన్ను నేను ఆశ్రయించుకుంటున్నాను అన్నాడు కదా. సరిపోను అన్నాడు. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు సరిపోను అంటే నీతి సరిపోతుందా? అంతకంటే ఎక్కువ నీతి నీకున్న దేవుని సన్నిధిలో తగ్గింపుతున్నాడు అన్నాడు కదా దేవుడు. వేలాది కొండల మీద పశువులను బలి ఇవ్వాలా, వేలాది నదులంతా తైలం తేవాలా, ఏం తీసుకుని దేవుని సన్నిధికి రావాలని రాయబడిన చోట ఏమని ఆజ్ఞాపించినాడు దేవుడు? తగ్గింపుతుంది దేవుని ఎదుట నడుచుకొనుట అన్నాడు కదా. మరొక ఆ మాట, వ్యర్థంగా దేవుని పేరు ఎత్తకు, మనుషులను దేవునితో పెంచకు.